ఇవాళ నో కాంప్రమైజ్ ఇవ్వాల. మీరు మీరు కొట్టుకుంటూ తీసుకుపోతారో నన్ను, మీరు కొట్టుకుంటూ తీసుకుపోతారా నన్ను? న్యాయం ఏంటంటే నేను టైం అడిగినా ఒక్కనే అఫీషియల్ గా, ఒక ధర్నా కాదు, రాస్తారోకో కాదు, ఏది కాదు, అఫీషియల్ గా నేను ఆయనకు ఆల్రెడీ కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చిన. ఆయన నా మీద ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండు. ఆయనకి ఇచ్చిన, హైడ్రా కమిషనర్ కి ఇచ్చిన, ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఇచ్చిన. ఇందులో నేను అక్రమంగా, చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే తుక్కు నన్ను కొట్టుకుంటా తీసుకపోండి మీరు. అర్థమైందా? నేను తప్పు చేస్తే మీరు నన్ను తీసుకపోండి, కానీ నేను ఒక్కరిని లేకుండా మీరే నన్ను కమిషనర్ గారు తీసుకపోండి. నేను ఇక ఆపి ఏమైనా ఇబ్బంది పెడతా అంటే ఇది మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోండి, మాట్లాడినాక తీసుకొచ్చి దింపండి. మీరు ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి, పర్మిషన్ అడగండి, చక్కగా హైడ్రా కమిషనర్ గారు తీసుకపోయి మళ్ళీ తీసుకొని వచ్చేయండి. నేను ఒక్కనే నేను ఇక్కడ దాకా ఆగుతున్నాం అనుకుంటున్నా, కష్టం ఇవ్వాలి, పోయి తీరుతా ఇవ్వాలి. మరి మాట్లాడండి మాట్లాడన్నా. మీరు ఇప్పుడు హైడ్రా కమిషనర్ నేను వస్తున్నాను ఆయనకు చెప్పినా కూడా ఆల్రెడీ. నేను మ్యాప్ నేను అన్ని ప్రూవ్ చేస్తానని చెప్పిన. ఒకవేళ నేను ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ప్రూవ్ చేయకుంటే నా జైల్లో పెట్టుకోమని బెయిల్ కూడా తీసుకోనని చెప్పిన. ఇంతకుమించి ఏం కావాలి చెప్పు? ఇంతకుమించి ఏం కావాలి చెప్పు? ఆయన మీడియాలో నా గురించి మాట్లాడతాడు, నా వెనక మాఫియా ఉందని. నా వెనక ఏ మాఫియా ఉందో చెప్పాలి. ఇగో ఇదేనా ఆయన ఇల్లు? ఈ మ్యాప్ ఆయన చూపెడతా, ఎందుకంటే ఆయన దగ్గర మ్యాప్ లేదు. వాళ్ళ ఆయన 40 ఏళ్ళ కింద కట్టినా అంటాడు ఇల్లు. ఇగో 40 ఏళ్ళ కింద ఇల్లు కట్టినా అంటాడు. 40 ఏళ్ళ కింద ఇల్లు తక్కిన వాళ్ళందరూ ఎప్పుడు కట్టుకున్నారు? ఈయన గులగొట్టిన ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? అందరి ఇల్లు ఎప్పుడు కట్టినారు? తక్కిన వాళ్ళందరి ఇల్లు అందరి ఇల్లు గులగొడతారు. నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని చెప్తారు. ఇవన్నీ ఇల్లు కావా? వీళ్ళందరి ఇల్లు కావా? వీళ్ళు గరీబుల ఇల్లు కావా? ఒక్కోడు రూపాయి కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్ తాపకోసారి చూసుకుంటాడు. నా ప్లాటా కాదా అని చెప్పి తాపకోసారి చూసుకున్నాక ఇల్లు కట్టుకుంటాడు. ఆ గోడలు సిమెంట్ వేయకముందే ఇళ్లలో పోతాడు. నువ్వు అంత కష్టపడి ఇల్లు కట్టిన ఇల్లు నువ్వు గూల కొట్టేసినావు. నీ ఇంటి కాడికి వచ్చాకు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా వెనక మాఫియా ఉంది, నా వెనక రియల్టర్స్ ఉన్నారు. ఎవరున్నారో చూపేయండి, ఎవరున్నారు నా వెనక, ఎవరున్నారో చూపేయండి. ఇలా చూసుకుంటా నేనా రంగనాథ్ గారా హైడ్రా కమిషనరా? నేను కూడా నేను తప్పు చేసిన అంటే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు జైల్లో పెట్టుండ్రి. సార్ చెప్తాను సార్, మా ఇన్స్పెక్టర్ సార్. నమస్తానా అన్న, నేను ఒక ఆఫీసర్ను కలవనికి పోతున్నా. ఆడ ధర్నా చేయనికి కాదు, ఒక్కనే సింగిల్ గా పోతున్నా. నేను ఒక ధర్నా చేయనికి కాదు, ఏం కాదు. నన్ను మీరే వ్యాన్ లో తీసుకపోండి, సార్ను కలుస్తా, మాట్లాడతా, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి కాడ దింపేయండి. అంతకు మించి ఏం లేదు. నేను ఒక్కనే ఉన్నా, మీ వాళ్ళని అడుగుని ఎంతమంది ఉన్నామో. పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు కదా అన్న, పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు. అందుకని నేను కలుస్తా అంటే నేను కలవనికే పోతున్నా. మరి అవునా? పబ్లిక్ ఆఫీసరే, అందుకనే కలవని. నా మీద ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాబట్టి నేను పోతా అంటున్నా నాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి. ఎవరు నా పేరు చెప్పలే? నా వెనక ఎవరున్నారని చెప్పలేదా? నా వెనక ఎవరున్నారో చెప్పలేదా? ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను నిరూపిస్తాను. ఆయనకు నేను ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిన. అర్థమైందా? అందరు ఇంతమంది ఇల్లు గులగొట్టాక నేను 1 to 1 మాట్లాడుతానే నీకేముందానా? ఇగో నన్ను మీరే వ్యాన్ లో తీసుకురండి నన్ను. అనా ఒక చెప్తున్నానా, నేను తప్పు ఉంటే తినానా? నేను చెప్పేది తినండి. మీరు నన్ను తీసుకపోండి. ఒకవేళ నేను బఫర్ జోన్ లో నిరూపించకుండా జైల్లో పెట్టున్నాను అనే బెయిల్ కూడా తీసుకొని అంటున్నా కదా. మరి ఏంటి, ఎందుకు పిలువమన్నాను? కాదు, ఆయనకే ఇచ్చిన కంప్లైంట్. ఇల్లు బఫర్ జోన్ లో ఉంటుంది. నేను హైడ్రా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చిన. నా చేతిలో కంప్లైంట్ కూడా ఉంది. ఇగో హైడ్రా కమిషనర్ నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి నేను ఇచ్చిన. ఇలాంటి వరకు ఆయన ఇంటి మీద యాక్షన్ తీసుకోలేదు. పైగా మీడియాలో నా గురించి మాట్లాడుతుండు. ఇలా తప్పు జైల్లో పెట్టుకోమని పోతున్నాను. నేను రెడీ అని చెప్పి ఇంత కూడా చెప్పేసిన. నేను ఏది కోర్టులు గిట్టు కాదు, తక్కిన ఇల్లు కూలగొట్టిన కోర్టులు లేవా? తక్కిన ఇల్లు ఎట్లా కూలగొట్టిండ్రు? తక్కిన ఇల్లు ఎట్లా కూలగొట్టిందానా? తక్కిన వాళ్ళ ఇల్లు ఎట్లా కూలగొట్టిండ్రు? ఈయనదేమో ఇల్లు తక్కిన వాళ్ళ ఇల్లు కావా?
పక్కన ఇల్లుగా ప్రజాస్వామ్యం ఎందుకు మేము నన్ను తీసుకపోనికి ఏమైతుంది 2 నిమిషాలు మాట్లాడడానికి నేను 2 నిమిషాలు మాట్లాడడానికి ఆయన పబ్లిక్ ఆఫీసర్ అంటుందిగా మీరు మరి పబ్లిక్ కలవని నేను మందితో ఉన్నానా మార్బల్లతో ఉన్నానా అందరూ వచ్చినట్టు ఫోటో నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర వచ్చేటట్టు ఫోటో నా దగ్గర ఏమున్నది మీడియా 2 ఛానల్ వచ్చినాయి కదా. నా దగ్గర ఏమున్నది నా దగ్గర ఏం నాన్న మీ బ్యాన్లో తీసుకపోండి మీ బ్యాన్లోనే తీసుకపోండి మీ జీబీలో తీసుకపోండి నేను ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరు అక్కడనే తీసుకపోయి చక్కపోయి లోపడేయండి లేకుంటే పేపర్ ఇచ్చిన మాటలు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాయి నాకు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో లేదని అనుకుంటున్నాను ఉండనే చూపెట్టి వస్తాయి నాకు ఆయన కన్ఫ్యూజన్ ఉన్నాడు రంగనాథ్ గారు ఆయన కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తా నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉండే నేను నిరూపిస్తా ఇక ఖైదాలన్నీ పెట్టుకున్నా నేను